ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చాలా సంతోషంగా ఉంది. నేను మాత్రం సంతోషంగా లేను. మీకేమైంది శ్రీవారు? రేపు ఊరేగింపుగా దేవరమ్మ వస్తుందని, దేవరమ్మని లోపలికి ఆహ్వానించాలని చెప్పింది నువ్వే కదా? అవును శ్రీవారు. ఇంటికి ఆ దేవరమ్మని పిలిచి అవమానించావు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే శ్రావణి. ఇందులో అవమానమేముంది శ్రీవారు? దేవరమ్మ అత్తయ్య గారిని ఆశీర్వదించింది. తప్పుని కప్పిపుచ్చుకోవద్దు శ్రావణి. పిన్నితో కాళ్ళు కడిగించుకోకుండా ఊరందరి ముందు అవమానించింది. లోపలికొచ్చాక పిన్ని తల మీద కాళ్ళు పెట్టి ఇంకా అవమానించింది చాలదా? శ్రీవారు, దేవరమ్మకి మంచి చేయడం తప్ప అవమానించడం తెలియదు. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. దేవరమ్మ అత్తయ్య తల మీద కాళ్ళు పెట్టడం అత్తయ్య చేసుకున్న అదృష్టం. చాలా ఆపు, చాలా ఆపు. నాన్న అక్షయ్, ఏం చేస్తున్నావు? పిన్ని, మీకు జరిగిన అవమానం తలుచుకుంటే నా రక్తం మరిగిపోతుంది. అసలు దేవరమ్మని ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి బయటే సారిచ్చి పంపించుంటే సరిపోయేది. అలా మాట్లాడకూడదు నాన్న. దేవరమ్మ వామన స్వామి గురించి చెబుతూ నా తల మీద పాదం పెట్టింది. దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు. అనవసరంగా శ్రావణిని ఎందుకంటున్నావు? అది కాదు పిన్ని, తను జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మర్చిపో. నువ్వు వెళ్ళు అక్షయ్. పిన్ని, వెళ్ళు నాన్న. నువ్వు పని చూసుకో. బాధపడుతున్నావా? అలాంటిదేం లేదమ్మగారు. ఇంద్రాణి అత్తయ్య మీద ఆయనకున్న ప్రేమ వల్లే నా మీద కోప్పడ్డారు. ఆయన నన్నేమన్నా నేను పట్టించుకోను. ఏమై సంధ్య? అత్తే అనవసరంగా నన్ను తిడుతుంది విశ్వ. అది నాకు ఏమాత్రం నచ్చట్లేదు. మా అక్క అక్షయ్ని విడదీయాలని నేను అనుకుంటుంటే అత్తయ్య మాత్రం వాళ్ళని కలిసే ఉండాలనుకుంటుంది. అత్తయ్య గారి గురించి మనకెందుకు సంధ్య? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నగల గురించి. ఆ దేవరమ్మ మాటలు విన్న దగ్గర నుంచి ఆ నగలు మనకు దక్కుతాయో లేదోనని భయంగా ఉంది సంధ్య. దేవరమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు విశ్వ. అమ్మవారి నగలు ఎలాగైనా కొట్టేయొచ్చు. అది మనం అనుకున్నంత ఈజీ కాదు సంధ్య. నగలు దక్కించుకోవడం కోసం ఇందిరాని అత్తయ్య కూడా ఎదురు చూస్తుంది. పైగా ఇందాక అక్షయ్ వీలైనంత తొందరగా గుడికి ఆ నగలు అప్పగిస్తానని దేవరమ్మతో చెప్పాడు. వాడు అనంత పని చేయకముందే ఆ నగలు మన చేతిలోకి వచ్చేయాలి. దాని గురించి నాకు వదిలే విశ్వ. మా అక్కే నగలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టేలా చేస్తాను. ఎలా సంధ్య? తొందర ఎందుకు? నువ్వే చూస్తావుగా. వాణి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి?
ఇంద్రాణి ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఏమైంది నాన్న? ఇంద్రాణి నిన్న అమ్మవారి పూజ జరిపించింది కదా, అదే సమయంలో దేవరమ్మకి అమ్మవారి పూని ఇంద్రాణి ఇంటికి వెళ్ళింది. శ్రావణి వచ్చి దేవరమ్మ కాలు కడగబోతే ఇంద్రాణియే తన కాలు కడగాలని చెప్పిందంట. అయితే ఇప్పుడైనా ఇంద్రాణి ఆంటీ అమ్మవారి అంశ అయినా దేవరమ్మ ముందు తల వంచి కాళ్ళు కడిగిందా? లేదమ్మా. అంతలోనే త్రివేణి గారు వచ్చి దేవరమ్మ కాలు కడిగి పుణ్యం చేసుకుంది. శ్రావణి పూజకు ఆహ్వానించిందంట. ఇంద్రాణి ఆంటీ అమ్మవారి ముందు కూడా అహంకారం చూపించిందన్నమాట. అంతేకాదు దీప, ఆ ఇంట్లో ఇంతకు ముందు జరిగిన అన్యాయాన్ని, జరగబోయే భవిష్యత్తుని అంతా చెప్పిందంట. ఆ విషయం పక్కన పెడితే అందరికీ మంచి చేసి ఈ ఇంటిని నాశనం చేసిన వాళ్లని ఊరికే వదిలిపెట్టానని దేవరమ్మ చెప్పిందని ఊరంతా కోడై కూస్తున్నారమ్మా. చివరికి ఏం జరిగిందో తెలుసా? వామనుడు బలిచక్రవర్తి తల మీద కాలు పెట్టినట్టుగానే ఇంద్రాణి తల మీద దేవరమ్మ కాలు పెట్టిందంట. సూపర్ నాన్న. దేవరమ్మ ఇంద్రాణి ఆంటీకి బాగానే బుద్ధి చెప్పింది. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది దీప. ఆ ఇంటికి ద్రోహం చేసిన వాళ్ళని ఎలాగో దేవరమ్మ శిక్షిస్తానని చెప్పింది కాబట్టి అంతకంటే మనమే ఇంద్రాణి గురించి ఊరందరి ముందు నిజం బయటపెట్టి శిక్షించామనుకో, దేవరమ్మ చెప్పినట్టుగానే జరిగిందని అందరినీ నమ్మించొచ్చు. ఏమంటావ్? ఇంకేమంటాను నాన్న? సరే అంటాను. అందరి ముందు ఆవిడికి అవమానం జరగాలనే కదా నేను కోరుకుంటుంది. దేవరమ్మ దయవల్ల మన కోరిక తొందరలోనే తీరబోతోంది దీప. నాన్న, అయినా ఇదంతా మీకెవరు చెప్పారు? ఇంకెవరు? మన సత్తిపండు చెప్పాడు. ఇక ఇంద్రాణి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. శ్రావణి, నువ్వు నాకిచ్చిన మాట మర్చిపోయావమ్మా. నేను మీకిచ్చిన మాట మర్చిపోలేదమ్మగారు. మీరు ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. నువ్వు ఇంద్రాణి చెప్పినట్టుగానే వింటున్నావు. ఏ విషయంలోనూ అక్షయ్ ఎంత అడిగినా దాని గురించి చెప్పట్లేదు. అంటే నా కొడుకు మాట కన్నా ఇంద్రాణి మాట నీకెక్కువైపోయిందా? సరే శ్రావణి, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసే. అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం. ఈ ఇంటి కోడలవ్వకముందే తన దుర్మార్గం బయటపెట్టి బయటికి గెంటించేస్తానని మాటిచ్చావు. మరి ఇప్పుడెందుకు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నావు? ఇంద్రాణి నగలు దక్కించుకోవడానికి, ఆస్తి దక్కించుకోవడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది శ్రావణి. ఆ ప్రయత్నంలో భాగమే నిన్న జరిగిన పూజ. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇంద్రాణిని ఎదిరించి ఆస్తిని కాపాడుకోవడం నీ బాధ్యత. అనుకున్నది సాధించుకోవడం కోసం ఇంద్రాణి ఏం చేయడానికైనా వెనకాడదు. అమ్మగారు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అక్షయ్ బాబుకి ఏమి కానివ్వను. ఆస్తిని ఆవిడ చేతికి దక్కనివ్వను. మరి ఇంద్రాణి మాటకి కట్టుబడి ఉన్నావు. తనని ఎందుకు ఎదిరించట్లేదు? అడుగుతుంది నిన్నే శ్రావణి, మాట్లాడు. మనం ఎంత అడిగినా తను సమాధానం చెప్పదమ్మగారు. వాణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అత్తయ్య చూసిందంటే కోపడుతుంది. ఇదేం ఆవిడిల్లు కాదు, నా ఫ్రెండ్ శ్రావణి ఇల్లు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నువ్విలా మౌనంగా ఉండబట్టే ఇంద్రాణమ్మ మీ అందరి మీద అధికారం చెలాయిస్తుంది. అమ్మగారు చెప్పినట్టు జికనైన ఇంటి పరిస్థితులు మార్చి ఆస్తి నీ చేతిలోకి వచ్చేలా చేసుకో. వాణి, ఎప్పుడేం చేయాలో నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. తొందరపడితే రుద్రరాజయ్య గారికి ప్రమాదం. ఆయన ప్రాణాలే పోతాయి. తొందర పడకపోతే ఆస్తి మొత్తం ఆవిడ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది అంతకన్నా ప్రమాదం. ఆఖరి నిమిషంలోనైనా అత్తయ్య గుట్టు బయట పెట్టగలను, కానీ అది ఇప్పుడు కాదు. అమ్మవారి నగలు గుడికి అప్పగించిన తర్వాత అప్పటిదాకా ఓపికగా ఉండండి. ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి శ్రావణి తీరే మారిపోయిందమ్మగారు. మన దగ్గర ఏదో దాస్తుంది.
ఇంద్రాణి శ్రావణితో గుట్టుగా మాట్లాడ్డాం నేను చూశాను వాణి. ఇంద్రాణి శ్రావణితో ఏం చెప్పిందో నాకు తెలియట్లేదు. మీకు తెలియకపోతే ఏంటమ్మగారు, తెలుసుకోవడానికి నేనున్నాను కదా, పదండి.